యూపీఎస్సీ 2025లో మీరు ఐఏఎస్ సాధించాలనుకుంటే మీకు కీలకమైనటువంటి ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అడుగుతున్నటువంటి కాన్సెప్ట్స్ కొన్ని ఒక సిరీస్ రూపంలో డిస్కస్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీకి సంబంధించి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు కమెంట్ ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ అనే ఒక 2012లోను అదే సంవత్సరం మళ్ళీ ఇంకో క్వశ్చన్ అఫర్మేటివ్ యాక్షన్ ఇంపార్టెంట్ ఇన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. అలాగే అఫర్మేటివ్ యాక్షన్ రిపీట్ అయింది 2016లో రిపీట్ అయింది. ఈక్వాలిటీ మీన్స్ ఫెయిర్ ట్రీట్మెంట్ రాదర్ దెన్ ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు 2012 ఫస్ట్ క్వశ్చన్. అది 2018లో మళ్ళీ అడిగారు. దెన్ అలాగే 2020లో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనే అంశం మీద అడిగారు. 21లో అఫర్మేటివ్ యాక్షన్ గురించి మళ్ళీ రిపీట్ చేశారు. దెన్ కమెంట్ ఆన్ ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ యాజ్ పొలిటికల్ ఐడియా. సో ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ అనేది గతంలో కూడా అడగబడింది. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ఎస్టేట్స్ కాజ్డ్ ఈక్వాలిటీ ఆఫ్ పవర్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ పవర్ ఈజ్ లిబర్టీ అని 2020లో ఇచ్చిన క్వశ్చన్. అండ్ అఫర్మేటివ్ యాక్షన్ డ్రాస్ యాజ్ మచ్ క్రిటిసిజం యాజ్ ద స్ట్రాంగ్ సపోర్ట్. అనలైజ్ ది స్టేట్మెంట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఈక్వాలిటీ అని 2023లో అడిగిన క్వశ్చన్. సో ఈక్వాలిటీలో మనకి కాన్సెప్షన్స్ అనేది క్లారిటీ ఉంటే ఆన్సర్స్ చేయగలుగుతాం. ఇందులో మళ్ళీ అఫర్మేటివ్ యాక్షన్ అనే అంశం మీద ఎక్కువసార్లు క్వశ్చన్ అడిగారు. దెన్ వాట్ ఈజ్ ఈక్వాలిటీ? ఇట్ ఈస్ ది అబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే మనుషుల మధ్య తేడాలు లేకుండా చేయడం, సిమిలర్ ఆపర్చునిటీస్ టు ఆల్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫెయిర్ ట్రీట్మెంట్ అంటే క్రియేటింగ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఫెయిర్ ట్రీట్మెంట్ అనేది అందరూ ఒకే విధమైనటువంటి కండిషన్స్లో ఉండి పోటీ పడేటటువంటి అవకాశం ఇవ్వడం. సో దాన్ని ఫెయిర్ ట్రీట్మెంట్ అంటారు. సో ఈ నేపథ్యంలో అసలు ఆప్షనల్ సెలక్షన్ స్ట్రాటజీ మీద ఒక అవగాహన కార్యక్రమం యూపీఎస్సీ 2025 రైజ్ ఆఫ్ ద ర్యాంకర్స్ అనే పేరుతో 19th May 2024 మార్నింగ్ 10 o'clock చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి 2023 ర్యాంకర్స్ అయినటువంటి ఐశ్వర్య ప్రజాపతి ఆల్ ఇండియా ర్యాంక్ 10, అలాగే ధరణి ఆల్ ఇండియా ర్యాంక్ 250 వీళ్ళిద్దరూ ఈ అవగాహన కార్యక్రమానికి వస్తారు. వచ్చి మీరు ఆప్షనల్ సెలెక్షన్ స్ట్రాటజీ గురించి చెప్పి పర్సనల్ ఇంటరాక్షన్ చేస్తారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వీళ్ళ ద్వారా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈక్వాలిటీకి సంబంధించిన డైమెన్షన్స్ ఏంటి? ఈక్వాలిటీ ఆఫ్ ఎస్టేట్స్ అనేది ఒక డైమెన్షన్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ దర్ షుడ్ బి ఈక్వాలిటీ. అంటే ఇది ఒక రకంగా కార్ల్ మార్క్స్ ప్రతిపాదించినటువంటి డైమెన్షన్ అన్నమాట. అదేవిధంగా ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ అంటే ఇట్ ఈస్ ఎలిమినేటింగ్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ వెల్త్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో మనకి చాలా విస్తృతంగా వినపడుతున్నటువంటి అంశం. అంటే ఏ రకంగా అని అంటే ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ అనేది మనకి కాంగ్రెస్ చేసినటువంటి ప్రతిపాదనలో కనపడుతుంది. అంటే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందులో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది మేము అధికారంలోకి వస్తే విధిస్తాము అనే ఒక ప్రతిపాదన వచ్చింది. దానికి సంబంధించింది ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ అన్నమాట. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఇంపోజింగ్ దట్ ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్నట్టుగా 55% మన ప్రాపర్టీలో 55% ట్యాక్స్ విధించారు. అంటే దాన్ని కనుక మన ట్యాక్స్ కనుక మన పిల్లలకి ఇవ్వాలనుకుంటే పిల్లలకి మనకు ₹1,00,00,000 ఉంటే ఓన్లీ 45 లక్షలు మాత్రమే ట్యాక్స్ రూపంలో వాళ్ళకి వెళ్తుంది. అంటే గవర్నమెంట్ 55% ట్యాక్స్ తీసేసుకుని 45% వెల్త్ మాత్రమే మన పిల్లలకి ఇస్తుంది. ఇటువంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్కి సంబంధించింది ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్. అంటే గతంలో మనం ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా చేసింది కూడా ఇదే ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్. తర్వాత వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ? ఈ ఈక్వాలిటీ సిగ్నిఫికెన్స్ మనం 4 డైమెన్షన్లో చెప్పచ్చు. యాజ్ అ మోరల్ కాన్సెప్ట్గా చూసినప్పుడు ఈక్వాలిటీ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్. అంటే పర్టికులర్గా మనం ఇస్లాంలో మనకి ఈక్వాలిటీ అనేటటువంటి ఫండమెంటల్ ఫార్ములా ఉంది. అలాగే సిక్కుల్లో కూడా ఈక్వాలిటీ అనే దాన్ని చాలా విస్తృతంగా పాటిస్తారు. తర్వాత ఈక్వాలిటీ యాజ్ అ పొలిటికల్ ఐడియల్. సో పొలిటికల్ ఐడియల్గా ఈక్వాలిటీ అంటే ఏంటి? అబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అంటే మనుషుల మధ్య కాస్ట్, రిలీజియన్, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా
ట్రీట్ చేయాలి అని చెప్పేదే పొలిటికల్ ఐడియా. అండ్ యాజ్ ఎ సోషల్ డైమెన్షన్, ఒక సామాజిక అంశంగా ఇట్స్ ఎ హ్యుమానిటేరియన్ ఎలిమెంట్. అంటే మానవత ప్రకారం ప్రతి మనిషి అందరూ సమానమే. అది మెన్, ఉమెన్, ఎల్జీబీటీ ఇటువంటి డిఫరెన్స్ ఏమీ లేదు యాజ్ ఎ సోషల్ డైమెన్షన్. అండ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ ఈజ్ అండర్స్టూడ్. అంటే ప్రతి స్వాతంత్రోద్యమ పోరాటంలో, ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో, అమెరికన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గానీ, లేకపోతే ఫ్రెంచ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గానీ, ఇటువంటి అన్నిటిలో కూడా మనకి ఈక్వాలిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద స్లోగన్ ఫర్ ద ఫైట్ ఫర్ ఫ్రీడమ్. ఈ స్వాతంత్ర పోరాటాల్లో అది ఫ్రెంచ్ స్వాతంత్ర పోరాటమైనా, లేకపోతే అమెరికన్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అయినా, ఆర్ ఇండియాలో అయినా సరే, ఫండమెంటల్‌గా ఈక్వాలిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే 3 అంశాల మీద ఫైటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈక్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ స్ట్రగల్ ఫర్ ఫ్రీడమ్ అండ్ స్లోగన్ ఫర్ ఫ్రీడమ్. అండ్ 3 డైమెన్షన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, అంటే 3 డైమెన్షన్స్ లైక్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్. ఇప్పుడు పొలిటికల్ డైమెన్షన్ అంటే గ్యారంటీయింగ్ ద పొలిటికల్ రైట్స్ టు ఆల్ ద పీపుల్. పొలిటికల్ రైట్స్ అంటే ఏంటి? రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్, రైట్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్, రైట్ టు హోల్డ్ పబ్లిక్ ఆఫీస్. దే ఆర్ ద పొలిటికల్ రైట్స్. Then there is a social dimension, that is the absence of social discrimination, that is on grounds of caste, religion, race, sex, place of birth. అంటే ఇక్కడ మళ్ళీ ధనవంతుడు పేదవాడి మధ్య తేడా ఉండకూడదు అనేది లేదు. అది ఎకనామిక్ డైమెన్షన్ వస్తుంది. దట్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్సెస్ ఇన్ ద వెల్త్, అంటే సంపద కలిగి ఉండడంలో తేడాలు ఉండకూడదు. సో దీనికి సంబంధించిందే ఈక్వాలిటీ ఆఫ్ వెల్త్ అనేటటువంటి కాన్సెప్ట్. తర్వాత ఈ ఐడియాలజికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈక్వాలిటీ, అంటే ఐడియాలజీస్ రిలేటెడ్ టు ది ఈక్వాలిటీ. దెర్ ఇస్ అ మార్క్సిస్ట్ ఐడియాలజీ. మార్క్సిస్ట్ ఐడియాలజీ ప్రకారం ఇన్ఈక్వాలిటీ హ్యాడ్ ఇట్స్ రూట్ ఇన్ ద వెల్త్. అంటే కార్ల్ మార్క్స్ చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే, అసలు మనుషుల మధ్య తేడాలు ఉండడం అనేది సంపదలో ఉండేటటువంటి పొజిషన్ కారణంగా వస్తుంది. అంటే ఎవరికైతే ఎక్కువ భూమి మీద నియంత్రణ ఉంటుందో వాడు సుపీరియర్ ఉంటాడు, వాడికి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. సో పొలిటికల్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎవరికైతే అప్పుడు ఏం చేయాలి? భూ సంస్కరణ లాంటివి చేసి ఆ డబ్బులు ఉన్న వాడి దగ్గర నుంచి తీసేసుకుని, ఆ సంపదను తీసేసుకుని డబ్బులు లేని వాడికి పంచిపెట్టాలని చెప్తారు. ఇది మార్క్సిస్ట్ ఐడియాలజీ. ఆ రకంగా ఈక్వాలిటీ వస్తుందంటారు. దెన్ లిబరలిస్ట్ ఐడియాలజీ ఆఫ్ ఈక్వాలిటీ ఏం చెప్తుందంటే, ఇట్ టెల్స్ అబౌట్ ద ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ధనవంతుడిని కొట్టి పేదవాడికి పంచడం అనేది కాదు. ఇక్కడ ఏం చేయాలి అంటే, వనరులు అందరికీ ఈక్వల్గా అందుబాటులో వచ్చేటట్టు చేయాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ ద రిచ్ పూరర్, బట్ ఎ రివర్స్, దట్ ఈస్ మేకింగ్ ద పూర్ ద రిచర్. పేదవాడిని ధనవంతుడిని చేయగలగాలి. అప్పుడు ధనవంతుడు ఆల్రెడీ ఉన్న ధనవంతుడు అండ్ పేదరికం నుంచి ధనవంతుడు అయినటువంటి వాడు అందరూ సమానం అవుతారు. ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఇది. అంటే భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎకో సిస్టమ్ ఫర్ ద బిజినెస్. ఆ బిజినెస్ ఎకో సిస్టమ్ కారణంగా ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కూడా వ్యాపారం చేసే అవకాశం వచ్చింది, ధనవంతులు అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరూ ధనవంతుడైతే అదొక రకమైనటువంటి సమానత్వం. మార్క్సిస్ట్ ఐడియాలజీ ప్రకారం ధనవంతుడి దగ్గర డబ్బులు లాగేసుకుని పేదవాడికి ఇచ్చే ఈక్వాలిటీ సాధించాలి. లిబరలిజం ప్రకారం గివ్ ఆపర్చునిటీ ఫర్ ద పూర్ పీపుల్ టు బి రిచ్. అండ్ సో ఈక్వాలిటీ ఎలా పెంపొందించాలి? మీన్స్ ఆఫ్ ప్రమోటింగ్ ది ఈక్వాలిటీ. ఇట్ ఈస్ మేడ్ పాసిబుల్ బై ఫార్మలైజింగ్ ది ఈక్వాలిటీ. అంటే ఫార్మలైజింగ్ ది ఈక్వాలిటీ అంటే బై ఎ లా అండ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 to 18 ఇది ఫార్మలైజేషన్ ఆఫ్ ఈక్వాలిటీ, అంటే రైట్ టు ఈక్వాలిటీ గురించి ఉంది. అంటే బై ఏ లా అని అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ 1989 SC/ST అట్రాసిటీస్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, దాని ద్వారా సమానత్వం సాధించవచ్చు. 1955 సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాని ద్వారా అన్టచబిలిటీ ప్రొహిబిట్ చేయబడింది సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా. అలా ఈక్వాలిటీ వస్తుంది. సో అలాగే ఈక్వాలిటీ త్రూ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. సో ఈ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే కొంతమంది పట్ల వైరుధ్యమైనటువంటి సమానత్వాన్ని పాటించడం, ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడం. సపోజ్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో యాక్సెసిబుల్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఆధారంగా 2015లో స్టార్ట్ చేసినటువంటి యాక్సెసిబుల్ ఇండియా అనే ప్రోగ్రామ్, ఈ డిజేబుల్డ్ పీపుల్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ది ర్యాంప్స్. అంటే
ఈజీగా ప్రభుత్వ భవనాల్లోకి ప్రవేశించడానికి ర్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి గవర్నమెంట్ కాలేజీలోను, గవర్నమెంట్ స్కూల్లోను, గవర్నమెంట్ ఆఫీసుల్లోను, బస్ స్టాండుల్లోను కంపల్సరీగా ర్యాంప్స్ కనపడతాయి మీకు ఈ మధ్యన. ఇది డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ప్రత్యేకంగా ఒక వర్గానికి అవకాశాలు కల్పించారు. సో అది ఈక్వాలిటీ ఆ రకంగా సాధించవచ్చు. ఈక్వాలిటీ త్రూ ద అఫర్మేటివ్ యాక్షన్, సానుకూల వివక్షత అనేటటువంటి పదంతో చెప్తాం దీన్ని. సో ఈ అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా ఏం చేస్తారు, రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ అఫర్మేటివ్ యాక్షన్ అనే దాని మీద ప్రత్యేకంగా ఆల్మోస్ట్ 2012 నుంచి 23 వరకు చూస్తే 10 ఇయర్స్లో 6 క్వశ్చన్లు 4 క్వశ్చన్ల వరకు వచ్చినాయి. సో ఆ అఫర్మేటివ్ యాక్షన్ అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాం. సో అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏం చేస్తారంటే ప్రత్యేక రక్షణ కల్పించడం, అణగారిన వర్గాలకి ప్రత్యేక రక్షణ. సో దీన్నే మనం రిజర్వేషన్ అంటాం, కోటాస్ అని అంటాం. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ గురించి ఎక్కడ ఉంది? ఈక్వాలిటీ గురించి ప్రియాంబుల్లో ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉంది, డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది. ప్రియాంబుల్లో ఎలాంటి స్వభావం కలిగిన ఈక్వాలిటీ ఉంటుందో చెప్తారు. ఫండమెంటల్ రైట్స్లో సోషల్ ఈక్వాలిటీ గురించి చెప్తారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఎకనామిక్ ఈక్వాలిటీ గురించి చెప్తారు. సో ప్రియాంబుల్లో ఏముంది? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఎవ్రీ సిటిజన్ షెల్ బి గ్యారంటీడ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ప్రతి పౌరుడికి హోదా మరియు అవకాశాల్లో సమానత్వం ఇవ్వడం జరుగుతుందని చెప్తారు. సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది, గ్యారంటీడ్ బై ద రైట్ టు ఈక్వాలిటీ అండర్ ఆర్టికల్ 14 to 18. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, దేంట్లో? ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఆర్టికల్ 21A అంటే విద్యావకాశాల్లో సమానంగా ఉండాలి. ఆర్టికల్ 21A ఆధారంగా ఏమైంది? రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చారు. చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years షల్ బి ప్రొవైడెడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. అది ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. అలాగే మనకి ఆర్టికల్ 14లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు విద్యా సంస్థల్లో ఉండాలని చెప్పారు. ఆర్టికల్ 15(5)లో హైయర్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 16లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్తో సహా, అంటే అఫర్మేటివ్ యాక్షన్ కూడా దీంట్లో ఉంది. తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్, అంటే మనకి ఆర్టికల్ 326 ఉంది, రైట్ టు ఓట్ ఈస్ గివెన్ టు ఆల్ ద అడల్ట్స్, ఎలిజిబుల్ అడల్ట్స్. ఆర్టికల్ 84 ఉంది, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ ఈజ్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 25 years కెన్ కంటెస్ట్ టు ద లోక్సభ ఆర్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఇట్లా పొలిటికల్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ ఆపర్చునిటీస్. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అంటేనేమో ఆర్టికల్ 14 to 18లో ఉన్నటువంటి సమానత్వం, ఎలాంటి హోదాతో డిఫరెన్సెస్ లేకుండా, కాస్ట్, రిలీజియన్, రేస్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ సంబంధం లేకుండా. తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, పొలిటికల్ ఆపర్చునిటీస్. సో ఇట్లా ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాల మీద మనకి డైమెన్షన్స్ ఇవన్నీ. సో పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన కల్పించడం కోసం పొలిటికల్ సైన్స్లో ఎలా ఉంటుంది అనేది మనం 19/5/2024 10 AM ఒక అవగాహన కార్యక్రమం ఉంటుంది. దీనికి ర్యాంకర్లు కూడా వస్తున్నారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.